ఈవినింగ్ క్యాబేజీ పకోడీ చేస్తున్నానండి. క్యాబేజీలోకి మీకు కావాల్సినంత శనగపిండి, కావాల్సినంత బియ్యపిండి, మీ దగ్గర ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి. నా దగ్గర లేదు, నేను స్కిప్ చేశాను. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారము, తగినంత వాము, తగినంత కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ వేసి బాండీలో ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత పకోడీలా వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ రెడీ.